ఆటో డ్రైవర్ల ప్రధాన సమస్య ఏంది, మీ డిమాండ్స్ ఏంది? నా పేరు చిన్న బాలనరసింహ, BRTU ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలో ముందుకొచ్చింది. దాంట్లో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం అనేది మొట్టమొదటిగా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఈ రోజుకు కరెక్ట్ 1 రోజులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అంటే రేపు అంటే 8వ తారీఖు డిసెంబర్ 8వ తారీఖు నాడు మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీ ప్రయాణం పేరుతోటి మొదలుపెట్టారు. అయితే మేము అంతా ఒక ఆటో డ్రైవర్లం కనుక రాష్ట్రంలో 15 లక్షల ఆటో డ్రైవర్ కార్మికులు ఉంటారు. ఒక ఇంట్లో 4 ఉంటారు. అట్లా లెక్కలు చూసుకుంటే దాదాపు 30-40 లక్షల మంది ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ రోజువారీగా 1000 నుంచి 1500 సంపాదించుకొని ఇంటికి పోయేవాడు. ఈరోజు 1000 రూపాయలు కాదు 200 కూడా సంపాదించుకునే పరిస్థితి చూస్తున్నాం. మా ఆటో డ్రైవర్ల పరిస్థితి రోడ్డు నేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము మొరబెట్టుకుంటున్నాం. అయ్యా, నువ్వు మహిళలను ఆర్టీసీ బస్సులో ఫ్రీగా కావచ్చు, లేకపోతే ఇంకా ప్లేన్లలో కావచ్చు, ఫ్లైట్లలో కావచ్చు తిప్పుకో, మాకు ఏం అభ్యంతరం లేదు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీ ప్రయాణానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు. దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆర్టీసీ బస్సులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ప్రయాణాన్ని, మహిళలకు ఫ్రీ ప్రయాణాన్ని వ్యతిరేకించట్లేదు. మా ఆటో డ్రైవర్ల బతుకు తెరువు పోయింది కనుక మేము రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నాం. అందుకని మేము రోజుకు 1000 నుంచి 1500 రూపాయలు సంపాదించుకునేది. అందుకోసం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మేము ఏం కోరుతున్నాం అంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు రోజు 1000 రూపాయలు చొప్పున మేము సంపాదించుకునే వాళ్ళం ఇంటికి తీసుకుపోవాలం. గ్యాసు, పెట్రోల్ అన్ని పోగా మేము ఇంటికి తీసుకుపోయేది. కనీసం ఈరోజు 200 కూడా సంపాదించుకొని గ్యాస్, పెట్రోల్, డీజిల్ పోసుకోలేని పరిస్థితి మాది ఉంది కనుక మేము రోజుకు 500 రూపాయల చొప్పున నెలకు 15,000 రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా జీవనోపాధి పోయింది. మా ఆటో డ్రైవర్లు అంతా రోడ్డున పడ్డారు. మా ఆటో డ్రైవర్ల పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చారు కనుక మేము రెక్కాయితేనే కానీ డొక్కాలనేటువంటి పరిస్థితి మాది కనుక దయచేసి రేపటికి కరెక్టు మాకు 1 రోజులు అవుతుంది. ఈరోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు. రేపు 8వ తారీఖు అంటే డిసెంబర్ 8వ తారీఖు నాడు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం పెట్టినావు. దాదాపు రాష్ట్రంలో ఆటో వాళ్ళంతా కూడా ఆటో వాళ్ళకు సంబంధించినటువంటి విషయం కనుక ఆటోలో 80% 90% మహిళలు కూర్చున్న వాళ్ళు. ఎందుకంటే కూలీలు ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉంటారు, కంపెనీలకు పోయేటువంటి లేబర్ ఉంటారు. అనేక మంది మహిళలు ఆటోలలో పోతూ ఉంటారు. జెంట్స్ పోరాని మీరు అడగొచ్చు, కొంతమంది అడుగుతున్నారు. అయ్యా, జెంట్స్ బైకులలో పోతారు, కార్లలో పోతారు. మగవాళ్ళు అనేక పద్ధతిలో వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ కంపెనీలకు కానీ డ్యూటీ కార్డుగా పోతారు. ప్రధానంగా ఆటో వాళ్ళు ఆటోలనే మహిళలు ఎక్కే తిరిగేటువంటి పరిస్థితి. 80% 90% మహిళలే ఆటోలో కూర్చుంటారు. మా ఆటో బతుకుదేరి పోయింది కనుక మేము రోజుకు 500 చొప్పున నెలకు 15,000 రూపాయలు, నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మా న్యాయమైన డిమాండ్.